మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు విన్నారుగా. తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ అంట. వీళ్ళకి ఇంకా బలుపు దిగలేదండి. ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఎంత చేసినా కూడా వీళ్ళకి ఇంకా బలుపు దిగలేదు. చూశారుగా, యాంకర్గా ఎవడు మాట్లాడుతున్నాడో కానీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ అంట. తెలంగాణ ముఖ్యమంత్రికి ఘోర అవమానం అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సీఎం రేవంత్ రెడ్డికి అవమానం అంటూ ఈ యొక్క వీడియోలు ప్లే చేస్తూ సోషల్ మీడియాలో బ్లేమ్ చేస్తున్నారండి. తెలుగు ప్రపంచ సమాఖ్య కార్యక్రమంలో రేవంత్ రెడ్డిని పట్టించుకొని నటి జయసుధ. ఆ వీడియో చూస్తే కూడా బాగా అర్థమైపోతుంది. ఇందులో తప్పేమీ లేదు, వార్త కరెక్టే. సీఎం పక్కనే ఉన్నవారిని కూడా నమస్కరించి సీఎంని మాత్రం పలకరించిన నటి అండి. ఆయన వద్దకు రాగానే ముఖం తిప్పుకొని నేరుగా తన సీటు వద్దకు వెళ్ళిన జయసుధ రేవంత్ పలకరించాలని చూడనట్లుగా వెళ్ళిపోయిన సీనియర్ నటి. మంత్రులే కాదు, నటులు సైతం రేవంత్కు మర్యాద ఇవ్వడం లేదు ఆమె అనే విధంగా నెట్టింట్లో కామెంట్లు పెడతారండి. ఏది ఏమైనా సినిమా వాళ్ళకి బలుపు దిగాలంటే రేవంత్ రెడ్డి మరొకసారి చర్య తీసుకోక తప్పదు. అసలు ఇలాంటి సినిమా ఫంక్షన్లకి ఇలాంటి వాటికి మ్యాక్సిమం రాజకీయ నాయకులు దూరంగా ఉండాల్సిన తరుణం వచ్చిందండి. ఈ రాజకీయ నాయకులు బలుపు దిగి ఏళ్ళకి సినిమా రేట్లు పెంచుకొని బెనిఫిట్స్ వాళ్ళకి అనుమతి ఇచ్చి మళ్ళీ వాళ్ళ ద్వారా మన రాజకీయ నాయకులు నవ్వులు పాలవుతున్నారండి. మరి ఈ విషయం మరి ముందు రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. గుర్తొస్తుంది, ఎందుకంటే తెరపైన ఆవిడ ఎప్పుడు కనిపించినా కూడా చూపు తిప్పుకోలేనటువంటి నటన, కట్టి పడేసేటువంటి హావభావాలతో మనల్ని ఆవిడ అత్యద్భుతంగా అలరిస్తూనే ఉంటారు. అల్లరి చేసిన అమ్మతనాన్ని చూపించిన జయసుధ గారికే సాధ్యమైంది అని చెప్పాలి. వారికి వేదికపైకి ఆహ్వానం